మొన్న యూరియా గురించి ఆల్మోస్ట్ అంటే రైతులు ధర్నా చేస్తున్న సందర్భంలో కూడా యూరియా అంటే యూరియా బస్తాలు దొరకక చాలా అవస్థ పడ్డ సందర్భాలు ఉన్నాయి. మీరు ఓవైపు నిరుద్యోగుల నుంచి మీరు పోటీ చేస్తున్నారు, మీరు అంటే మాట్లాడుతున్నారు, అటు వ్యవసాయం వాళ్ళు రైతులు మాట్లాడుతున్నారు. అయినా కూడా గవర్నమెంట్ ఎందుకు చెల్లించట్లేదు? అసలు అది ఎందుకు చెల్లించట్లేదు అంటే వీళ్ళకి గెలుపు మాత్రమే కావాలి. వాళ్ళకు ఒక స్ట్రాటజీ అర్థమైపోయింది. ఎన్నికలప్పుడు డబ్బు పంచాలి, మద్యం పంచాలి, బిర్యానీలు పంచాలి. ఓటర్లు అంతకుమించి ఏం కోరుకోరు. అది నిరూపించిరు కూడా, నిజంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు నిరూపించిరు అది. అట్లా కాకుండా ఇవన్నీ పక్కన పడేసి ఉంటే ఈ రోజు యూరియా కొరత గాని ఇలాంటి సంక్షేమ పథకాలు గాని ఈ రోజు ఆగిపోయేవి కాదు. బెదిరిస్తున్నారు డైరెక్ట్. మీరు గనక మమ్మల్ని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వార్నింగ్ ఇచ్చినా మీరు గెలిపిస్తున్నారంటే లోపం ఆ నాయకుల్లో ఉందా, ప్రజల్లో ఉందా? అంటే మీ వర్షన్ ప్రజలు అనుకుంటున్నారు. 100% ప్రజలే కదా. వాళ్ళంతా డైరెక్ట్ వచ్చి మైకులు పట్టుకొని మిమ్మల్ని బెదిరించి పోతుంటే ఓటుకన్న సమాధానం చెప్పకుండా ఏదో తాపిండు కాబట్టి తాగిన మత్తులో పోయి ఓటేసి వస్తే ఇట్లే ఉంటది పరిస్థితి. అనుభవించాలి, ఇంకొక 3 years అనుభవించాలి, 3 సంవత్సరాలు అనుభవించాలి, తప్పదు. అంటే ఈ 3 years తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గానీ, నెక్స్ట్ మంచి విద్య గానీ, స్కాలర్షిప్స్ గానీ, ఆ తర్వాత కొన్ని రేజింగ్ తెలంగాణ 3 years లో వస్తుందా? 2047 అంటే 3 years ఏనా? 3 years లో వస్తుందా? మొత్తం రోడ్ల మీద షో చేస్తున్నారు కదా. 3 years లో రైజింగ్ తెలంగాణ మొత్తానికి తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందా? మరి గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పండి. లేకపోతే ఇంకా నేను ఒకవేళ సీఎం అయినా నేను రాజీనామా చేస్తా అని ఒక పత్రం రాసివ్వమని చెప్పండి. ఇప్పుడు నిరుద్యోగుల గురించి ఆల్మోస్ట్ జాబ్ క్యాలెండర్ అని అవన్నీ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. రిలీజ్ చేసారు కదా, అమలు చేస్తలేరు అంతే. గురుకులాల్లో కూడా చాలా అంటే చాలా మెరుగైన విద్యను అందిస్తున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు. అది నిజమే అంటారా? మెరుగైన విద్య, ఆ విద్య చెప్పేటోళ్ళు ఎంత అవసరం పడుతున్నారో తెలుసా వీళ్ళకి? హాలిడేస్ లేక, టైమింగ్స్ ఎక్కువ ఉండి, నైట్ టైం డ్యూటీస్ కూడా వీళ్ళే చేస్తున్నారు, వార్డెన్ డ్యూటీస్ కూడా వీళ్ళే చేస్తున్నారు, కేర్ టేకర్లు కూడా వీళ్ళే చేస్తున్నారు. అసలు వాళ్ళు టీచర్లా, ఆయాలా, అటెండర్లా, వాళ్ళకి క్లారిటీ లేదు. గురుకుల టీచర్స్ కి మేము ఏం చేస్తున్నాము అని మొత్తం వాళ్ళ కుటుంబాలను కోల్పోతున్నారు. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలకు దూరం అయి వాళ్ళు కంప్లీట్ గా స్కూల్లోనే ఉంటున్నాం. ఇప్పుడు ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే అమ్మ తలకాయ వస్తుంది అని చెప్పేసి 5 years రాకముందే 3 years లోనే తీసుకుపోయి స్కూల్లో వేస్తున్నారు. అలాంటిది ఈ పిల్లలందరినీ తీసుకుపోయి ఒక క్లాస్ రూమ్ వేసి ఆ టీచర్ మీద భారం పెట్టినప్పుడు ఆ టీచర్ పరిస్థితి ఏంది? ఆమె కూడా ఒక తల్లే కదా, ఆయన కూడా ఒక తండ్రే కదా. మరి మీ పిల్లలందరినీ ఆయన భరిస్తున్నాడంటే, మీ పిల్లల అల్లరినంతా వాళ్ళు భరిస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంది? 24 గంటల్లో వాళ్ళు 4 గంటలు నిద్రపోతారేమో నాకు తెలిసి. 20 గంటలు డ్యూటీ ఉంటుంది, నైట్ డ్యూటీస్. మళ్ళీ ఇవన్నీ ఏం చేంజ్ అయినాయని చెప్పేసి గురుకులాల్లో చాలా అభివృద్ధి చెందుతుందని. అసలు ఒకసారి గురుకులాల్లో రిజల్ట్ చూసుకోండి, లాస్ట్ టైంకి ఇప్పటికి రిజల్ట్ చూసుకోండి, ఉత్తీర్ణ శాతం చూసుకుంటే ఎంత పెరిగిందా తగ్గిందా అనేది తెలుస్తుంది. వీళ్ళు నోటి మాటగా చెప్పడం కాదు, ఆ రిపోర్ట్ ఇవ్వండి, బయటికి రిలీజ్ చేయండి, తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంకోటి తెలంగాణ వైపు అటు కాళేశ్వరం చూసుకున్నా కూడా, నెక్స్ట్ ఇంకోటి కొన్ని సంక్షేమ పథకాలు చూసుకున్నా కూడా కేసీఆర్ గారు అప్పు చేసి వెళ్ళారు. ఆ తర్వాత మేము దాన్ని అప్పుల పాలైన తెలంగాణను కట్టుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా అంటున్న సందర్భం విన్నాము. అది జరుగుతుందంటారు? ఇప్పుడు ఒక ఇల్లు కడతాం మనం, మన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడే కడతామా, లేకపోతే సరిపోకపోతే అప్పు కూడా తెస్తామా? అప్పు తెస్తాము. మరి అదే కదా జరిగింది. ఇప్పుడు నీకు ఒకటి కట్టిరు, కావాలి, నీళ్లు కావాలి, అర్జెంట్ గా కావాలి, పొలాలన్నీ పండాలన్నప్పుడు, పచ్చదనంగా ఉండాలన్నప్పుడు చేసిండేమో అప్పు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి చూసుకోండి, తీరకపోతే మా చేతన అయితే లేదని తప్పుకోండి, వాళ్ళే కట్టుకుంటారో ఏమైనా చేసుకుంటారు, మా వల్ల అయితే లేదు. వాళ్ళు అప్పు చేసిరంటే మీరు కూడా మొత్తం దోచుకుంటారు కదా. ఎక్కడ పోతున్నాయి మరి? రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయింది, మీరు ఎంత లాభపడుతున్నారు, అవన్నీ తెలియదా? మరి వాటి ద్వారా కట్టండి. తెలంగాణలో అస్మ వైపు ఒకప్పుడు విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు లేరు. నిరుద్యోగి లాగానే మిగిలిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఫైట్ చేసిన అస్మ ఇప్పుడు కేవలం కనీసం ఆమె వెంట ఒక 5 మంది కూడా లేరు, 0% కి వెళ్ళిపోయింది అని చెప్పేసి కూడా వినిపిస్తున్న వార్త. అది నిజమేనా? మీ నిరుద్యోగులు సపోర్ట్ చేస్తారు? 100% నిరుద్యోగులు సపోర్ట్ ఉన్నారు. నేను కూడా జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు నాకు కూడా తెలిసింది. నేను అట్లే అనుకున్నా, అయ్యో వీళ్ళ కోసం ఇంత చేస్తే వీళ్ళు రాలేదు కదా అని నేను అనుకున్నా. కానీ అక్కడ పరిస్థితుల ప్రభావము, అక్కడికి రాలేకపోవడము, ఇది ఒక జూబ్లీ హిల్స్ కాబట్టి అక్కడ
ఉండడానికి ఇబ్బంది, స్టేయింగ్ ఇబ్బంది, ఫుడ్ ఇబ్బంది. కాబట్టి మేమే అసలు ప్రచారం చేసేటప్పుడు నిజం చెప్తున్నా, మాకు వాష్రూమ్స్ కూడా ఇబ్బంది అండి. అలాంటి టైంలో అమ్మాయిలు వచ్చిన ఇబ్బంది కాబట్టి నా సొంత చెల్లెని కూడా నేను తీసుకోపోలేని పరిస్థితి అయింది అక్కడ. కాబట్టి ఏంటంటే వేరే జిల్లాల నుంచి రావడానికి సౌకర్యాలు లేక రాలేదు, కానీ వాళ్ళకి ఇష్టం లేక కాదు. ఇంకొకటి, ఈరోజు 5 మెంబర్స్ లేరు అని అంటే ఇప్పుడు మేము చాలా అలసిపోయినాం అక్కడ కొట్లాడి వాస్తవానికి. ఈ రోజు 250 కోట్లు ఖర్చు అయినాయంటే కేవలం మా వల్లనే, మేము పెట్టిన భయం వల్లనే. మళ్ళీ ఎక్కడ వీళ్ళ వల్ల వేరే పార్టీస్ బాగుపడతాయని చెప్పేసి వీళ్ళు ముందంగా డబ్బుల పంపిణీ చేసేది. అందుకే నిరుద్యోగులు ఎప్పుడైనా మా పక్షాన ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పథకము అంటే ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తారు. మీకు వచ్చిందా ఇందిరమ్మ ఇల్లు? రాలేదు. అంటే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా సుదీర్ఘంగా పనిచేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, బతుకులు బాగుపడతాయని చెప్పేసి మీరు కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి మీకే అర్హులు, నిజానికి చెప్పాలంటే మీరు అర్హులు అయినా కూడా ఎందుకు తీసుకోలేదు? అది మా ఎమ్మెల్యేకు ఉండాలి ఆ విశ్వాసం, అట్లే కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి పెద్దలకు ఉండాలి. ఎవరెవరు కష్టపడ్డారు పార్టీ అధికారంలోకి రావడం కోసం అని చెప్పేసి వాళ్ళు విజువల్స్ చూసుకున్నా ఉంటాయి. ఇప్పుడు అంతా సోషల్ మీడియానే. అట్లాంటిది వాళ్ళకి అయినప్పటికీ వాళ్ళు మాకు ఆ కృతజ్ఞత ఉంచుకోలేదంటే అది మా లోపం కాదు. వచ్చి కూడా ఎవరికెవరికైతే ఏమేమి ఇవ్వాలో అవి ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో మేము ఏ పథకానికి నోచుకోలేదు, ఈ ప్రభుత్వంలో కూడా మేము నోచుకోలేదు. అప్పుడు నష్టపోయినాం, ఇప్పుడు కూడా నష్టపోతాం. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్న సందర్భం చూస్తున్నాం. అంటే ఒకవేళ వస్తే విద్యార్థులు క్వశ్చన్ చేసి గట్టిగా అడిగే రోజు ఏదైనా దగ్గరలో ఉందంటారా? అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాము. మాకు ఏ నోటిఫికేషన్స్ కావాలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ అడుగుతాము, శాంతియుతంగానే అడుగుతాం. వినకపోతే అప్పుడు చెప్తాం. కానీ కాకపోతే మీరు ఏ జీవో అడిగినా ఆ జీవో ఇస్తా అని చెప్పేసి ఇంతకుముందు 6 నెలల కింద వచ్చినప్పుడు చెప్పారు. మేము జీవోలు అడుగుతామా, మా ఏ నోటిఫికేషన్స్ గురించి వేరే విషయాలు మాట్లాడితే అడగాలి. అదొక విద్యా వ్యవస్థ. అక్కడ కేవలం విద్యకు సంబంధించిన విషయాలే మాట్లాడతాం. మేము కూడా విద్యాశాఖ మంత్రిగా రమ్మని చెప్తున్నాం. ముఖ్యమంత్రికి వస్తే హోదా ఎక్కువ అవుతుంది, విద్యాశాఖ మంత్రికి వస్తేనే మాకు కూడా మంచిగా ఉంటుంది కొంచెం. అది మా విద్యాశాఖ మంత్రి వచ్చి మా విద్యా సమస్యలు చెప్పుకోవాలని మాకు కూడా ఉంటుంది.